నమస్తే. వెల్కమ్ టు మై టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్త, కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు, గుత్తేదారు సంస్థలకు నీటిపారుదల శాఖ సూచన. ఏ పనులు చేయాలి, ధరలు ఎంతని ప్రశ్నించిన సంస్థల ప్రతినిధులు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇందులో వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జనరల్ అనిల్ కుమార్ గుత్తేదారు సంస్థలకు సూచించారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా శాశ్వత మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, ఏ పనులకు ఎంతెంత ఖర్చు అవుతుందో సూచించాలని నిర్మాణ సంస్థలు చెప్పారు. ఈ విపక్షాల నుంచి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి నీరు అందించే ఏర్పాట్లు చేయాలని రెండు అధికార విపక్షాల మధ్య చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం దీనిపైన విచారణకు ఆదేశించినది కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ వారు ఒకవైపున, మరొకవైపున జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతున్నది. ఈ తర్వాత విషయాలు అవన్నీ కూడా కానీ తాత్కాలికంగా నీటి మరమ్మతులు చేపట్టి నీటిని ఎత్తిపోసుకునేలా, రివర్స్ పంపింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇదే కనుక జరిగితే, ఇది ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా ప్రాణహిత నుంచి నీళ్లను, మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్లా, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి మిగతా ప్రాంతాలకు అక్కడి నుంచి పంపించవచ్చు. మల్లన్న సాగర్ వరకు తీసుకొని రావచ్చు. అక్కడి నుంచి మెదక్ జిల్లాకు, ఇతర రిజర్వాయర్లకు నీరును నింపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గోదావరి నీళ్లను తక్షణమే వినియోగంలోకి తెచ్చుకోవాలని, కాళేశ్వరాన్ని మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాటికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది. ఇక మీ క్షమాపణలు అంగీకరించం, రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ అఫిడవిట్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఒక ఫోటోతో కూడిన వార్త చాలా బాగుంది. ఇది 2 పల్లెల మల్లెల రాగం అనేది ఈ వార్త. ఇందులో మంచిర్యాల జిల్లా బోయపల్లిలోని మల్లె తోటలు చాలా బాగుంది. పూల సాగుతో వేసవిలో మహిళలకు ఉపాధి, మంచిర్యాల జిల్లాలోని బోయపల్లి, బర్లగూడెం ఆదర్శం అనే స్టోరీ ఉంది. చాలా మంచి స్టోరీ ఇందులో మొదటి పేజీ వచ్చిందిగా. ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలని ఏపీకి సంబంధించిన వార్త హైదరాబాద్ ఎడిషన్లో ఈనాడు హైలైట్ చేసింది. నివేదితకే కంటోన్మెంట్ టికెట్ ప్రకటించిన బారాస అధినేత అని వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక వీటితో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వాతావరణ మార్పులతో ఋతుపవనాలు అస్తవ్యస్తం అనే వార్త ఉన్నది. ఇందులో ఇటు భూమిపైన అటు సముద్రం పైన పెరిగిన వేడి దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొనే అవకాశమని ఈ పత్రికతో మాట్లాడిన ఐఐటి ప్రొఫెసర్తో ముఖాముఖి సంబంధించిన వార్త ఉన్నదిగా. నటుల రాజకీయ రణస్థలం, లోక్సభ ఎన్నికల్లో 20 మందికి పైగా పోటీ అనే వార్త ఉన్నది. కేరళలో ఇండియా పరస్పరం తలపడుతున్న కాంగ్రెసు లెఫ్ట్ అనే వార్త ఉన్నది. భాజపా మూడోసారా కాంగ్రెస్ ఖాతా తెరవడమా, రాజస్థాన్లో కీలక పోరు అనే వార్త మొదలుపోయినది. వైరల్ అవ్వాలి, బద్నాం చేయాలి, సోషల్ మీడియాలో పార్టీల రచ్చ, ప్రతికూల అంశాలకు పెద్దపీట అనే ఒక స్టోరీ ఇచ్చింది ఈనాడు మొదటి పేజీలో. టెట్ దరఖాస్తు గడువు 20 వరకు పెంపు అనే వార్త ఇందులో ఉన్నది. ఇక లోక్సభ ఎన్నికలు అవ్వగానే స్థానిక సమరం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక వీటితో పాటుగా ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో జూన్లో స్థానిక ఎన్నికలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. మీ క్షమాపణలు మాకొద్దు, చర్యలకు సిద్ధంగా ఉండండి అని రామ్దేవ్ బాబాకు సుప్రీంకోర్టు హెచ్చరిక సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు, బీఆర్ఎస్కి అత్యధిక లబ్ధి అనే స్టోరీ మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. కేజ్రీవాల్కు నిరాశ, ఆయన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ అనే వార్త ఉన్నది. మానవీయ విలువలకు అద్దం పట్టే రంజాన్ అనే స్టోరీని శుభాకాంక్షలు తెలిపిన గవర్నరు, లౌకికవాదానికి మత సామరస్యానికి ప్రతీక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక కిడ్నాప్ టాస్క్, షేర్ల బదిలీకి ఫోర్స్, వెలుగులోకి రాధాకిషన్ అండుకో దందా, హెల్త్ కేర్ సంస్థ యజమాని అపహరణ, టాస్క్ ఫోర్స్ ఆఫీసులో నిర్బంధం, స్వయంగా డీజీపీ ఫోన్ చేసిన తప్పుదోవ పట్టించిన పోలీసులు అన్నది వీరికి సంబంధించిన విషయాలు రోజో వార్త పత్రికల్లో వస్తూ ఉన్నది. ఇవాళ ఈ వార్త వచ్చింది. ఓరీడి వేషాలు అనే ఒక వార్త ఉన్నది. ఢిల్లీలోని సైబర్ ఫోరెన్సిక్ సంస్థ నెక్స్ట్ టెక్నోజెన్ క్లయింట్ల జాబితాలో ఈడీ అని, ఐఫోన్లను క్రాక్ చేసే ఇజ్రాయలీ సంస్థ సెల్బ్రైట్తో ఆ సంస్థ భాగస్వామ్యం, కేజ్రీ ఐఫోన్పై కోర్టులో ఈడీ అమాయకత్వం అని ఒక స్టోరీని మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో మరో 5 రోజులు వర్ష సూచన అని ఇయర్ ప్యానల్లో ఇచ్చింది. ఇక
వడ్లకు మద్దతు ధర కోసం, మిర్చికి గిట్టుబాటు ధర కోసం అని రైతుల ఆందోళనకు సంబంధించిన వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక నేడే ఈద్ కనిపించిన నెలవంక, ఉపవాస దీక్షలు ముగింపు అనే వార్త ఉన్నది. రైతుకు దుఃఖం, దళారికి రొక్కం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. గిట్టుబాటు ధరపై మిర్చి రైతుల ఆందోళన, సర్కారు కేంద్రంలో కానరాని కొనుగోళ్లు అనే వార్త ఉన్నది. సీఎం రేవంత్ బీజేపీ ఆంధ్రజ్యోతిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. తాగునీళ్లు అడిగితే కేసు, రంగారెడ్డి జిల్లా పటేల్ చెరువు తండాలో ఘటన అనే ఒక వార్త ఉన్నది. మరి సాంబారు లేని ఇడ్లీ, రసం లేని వడ, ఏదో మొత్తం నీళ్లకు సంబంధించిన, కరువుకు సంబంధించిన సమస్యలతో కూడుకున్నట్లే ఈ పత్రిక వార్తలు. ఇక పుట్టంగండి వద్ద అత్యవసర మోటార్లు, సాగునీటిపై నోరెత్తొద్దు, కాంగ్రెస్కు తేడా కొడుతున్నదా, కడియ ముందే కార్యకర్తల కొట్లాట, ఈ వార్తలను ఇందులో ఉన్నాయి. డీకేకు లోకాయుక్త నోటీసులు, ఢిల్లీ మంత్రి రాజీనామా, కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత వార్తలు మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో అవినీతికి మారుపేరు డిఎంకే అనే వార్త, పబ్లిక్ షేర్లు ముద్రించాల్సిందే, ఆప్ మంత్రి రాజీనామా, ఈ జేమ్స్ బాండ్ సీక్వెల్స్ రావు అనేది. జూన్లో లోకల్ వార్ అనే వార్త ఉన్నది. ఓటును మించిన ఆయుధం లేదు అనే వార్త ఒకటి ఉన్నది. ఇది బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని, ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు అని వాడుతున్నది. టెట్ దరఖాస్తు గడువు పెంపు అనే వార్త, కవిత సిబిఐ విచారణ కేసు 26కు వాయిదా అనే వార్త ఉన్నది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత అనే వార్త ఉన్నది. ఇందులోగా కాళేశ్వరంపై విచారణ, వేసవి సెలవులు ముగిశాక అనే వార్త, ఐఎంజీ భూములపై దర్యాప్తుకు సిబిఐ సిద్ధం అనే వార్త, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడ సీఎం అనే వార్త, కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడుస్తారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాట సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ముప్పేట దాడి చేయాల్సిందే అనే వార్త, కాకిలెక్కలు కుదురవని ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం, మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు, డీలాతో రామోజీ బేంబేలనే వార్త ఉన్నది. ఇక రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తలు ఇవి.